హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజైతే కవ్వళ్ళు పులుసు మీకు ఎలా చేయాలో పల్లెటూరు స్టైల్లో మీకు చూపిస్తున్నాను. నేను ప్రతి వంట కూడా మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కర్రల పొయ్యి మీద ఎలా వండుకుంటారో అదే విధంగా నేను స్టవ్ మీదే వండుతున్నాను, కానీ అదే స్టైల్లో వండుతున్నాను. మీరు కూడా అలా వండి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలాలు ఏమీ వేయని అవసరం లేదు. చేపల పులుసులోని మనం చాలా సింపుల్గా వండేవచ్చు. కవ్వళ్ళు అంటారనమాట. దీని ముళ్ళు అయితే మెత్తగా ఉంటుంది, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ముళ్ళు గుచ్చుకోకూడా చాలా బాగుంటుంది. చేప కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట దానికి, కానీ చేపలు తింటే చాలా మంచిది, టేస్టీగా ఉంటుంది. మాకైతే దొరకడం చాలా కష్టం, ఎందుకంటే ఎక్కువగా రావు. కానీ కవ్వళ్ళు నేను కూడా వండలేదు ఇంతవరకును, ఇదే ఫస్ట్ టైము. అంటే మా అత్తగారు వండినప్పుడు నేను తిన్నాను, కానీ వండడం అయితే ఫస్ట్ టైము. సేమ్ ఆవిడ ఎలా వండుతారో అదే విధంగా వండాను అనమాట. మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి, అంటే వేగిపోకూడదు, ఎర్రగా వేగకూడదు అనమాట. మగ్గితేనే దాని టేస్ట్. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత టమాటీలు వేసుకోవాలి. టమాటీలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు పసుపు, కారం, సాల్ట్ అయితే నేను చేపల్లో వేసాను కొంచెం, తర్వాత మళ్ళీ వేస్తాను పులుసులోని. కారం అయితే మనకి ఎంత సరిపోతుందో అంతవరకు వేసుకోండి. మీకు స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ వేయండి. నేనైతే కొంచెం తక్కువ వేసాను అనమాట. ఆయిల్ మాత్రం ఎక్కువే పడుతుంది, చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. అయితే అయిన తర్వాత చింతపండు, పులుపు ఎక్కువ వేసుకుంటే చేపలకి టేస్ట్ అనమాట. చింతపండు రసాన్ని అయితే నేను వేసిన తర్వాత చేపల పులుసుని మరిగించాను. బాగా మరగాలన్నమాట. ఫస్టే చేపలు వేసేయకూడదు. ఫస్ట్ చేపలు వేసేస్తే అవి ఏంటంటే కొంచెం చిన్న చేపలు కదా, కొంచెం అవి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పులుసు బాగా మరిగిన తర్వాత, మీకైతే ఎక్కువ పులుసులా కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి. చింతపండు వాటర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక నలుగురికి సరిపడా వండుతున్నాను. పులుసు ఎక్కువ నేను పెట్టుకోలేదు, కొంచెం దగ్గరికే చేశాను. కానీ పులుసులా ఉంటేనే ఈ కవ్వళ్ళ పులుసు అంటారనమాట, బాగుంటుంది. ఎగిరైతే బాగోదు, దీనికి చిక్కగా అయిపోకూడదు అనమాట. అప్పుడు పులుసు బాగా మరిగిన తర్వాత చేపల్ని నేను వేసి ఒక 5 మినిట్స్ ఉడికించాను. ఎక్కువ ఉడికించకూడదు, అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చేపలు విరిగిపోతాయి. అయితే నెత్తళ్ళు ఉంటాయి కదా, చిన్న నెత్తళ్ళు అలానే ఉంటాయి ఇవి, కాకపోతే దాని మీద కొంచెం పెద్దవి అనమాట. టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది కూర అయితే. నాకైతే బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి ఒకసారి. వేడివేడి అన్నంలోకి ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు ఎలానే వండుకోవాలనుకుంటారో ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.